హాయ్ గాయ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. అందరూ చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. మనం ఈ పద్ధతిలో ఈజీగా చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ కి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి ఎన్ని బరుగులు కావాలో అన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత జస్ట్ 1 మినిట్ లో కడిగేసేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో ఇసుక ఉంటుంది. ఇసుక మొత్తం కింద వచ్చేస్తుంది. మనకి తినడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో వితౌట్ కడగకుండా మనం చేయకూడదు ఉప్మా. ఈ విధంగా మనం వాటర్ అనేది మొత్తం గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం చూడండి, మనకి వాటర్ అనేది లేకుండా ఎంత వీలైతే అంత గట్టిగా పిండుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనం 2 చేతులతో పక్కన తీసి పెట్టేసేసేయాలి. చూడండి, మనకి పొడి పొడిగా ఉంటుంది. వెంటనే చేసేసేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం వితిన్ 1 or 2 మినిట్స్ లో అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, అదే విధంగా సాసులు కొన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, అంటే 2 గ్రీన్ చిల్లీస్. ఇప్పుడు ఒక 3 ఎండుమిర్చిలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పప్పులు వేసుకోవాలి. ఒక 2 రకాలు లేకపోతే 3 రకాలు, లేకపోతే మనం స్కిప్ చేయవచ్చు. ఈ పప్పులు లేకపోయినా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటో వేయాలి. టమోటోస్ వేసుకున్న తర్వాత కరివేపాకు ముందుగానే వేయవచ్చు, లేకపోతే ఇప్పుడైనా వేయవచ్చు. ఇప్పుడు కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత సాల్ట్, పసుపు, అదే విధంగా వేసినట్లు ఉన్నటువంటి రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా వేయాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక 2 గ్రీన్ చిల్లీస్, అదే విధంగా 3 రెడ్ చిల్లీస్ వేసాం కాబట్టి ఇప్పుడు ముందుగానే కడిగి వాటర్ పిండుకున్నటువంటి బరుగులు ఉన్నాయి చూడండి, అది వేసేసేసి మొత్తం బాగా కలిపేసేసేయాలి. గ్యాస్ అనేది హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. మొత్తం బాగా కలిపేసేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని చల్లుకోవడమే, అంతే, ఈజీ. ఈ విధంగా మనం ఇంట్లోనే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని తయారు చేసుకోవచ్చు. ఉప్మా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్, ఉంటాను.